అక్కడి నుంచి వచ్చిన తర్వాత అంటే అక్కడికి వెళ్ళాక కాస్త పెరుగుద్ది అంతే కదా కాస్ట్ దాన్ని ఇంకా కాస్త మోడల్ వాళ్ళు కంపెనీస్ తెచ్చుకోవడం ఇది ఓన్లీ నామినేటెడ్ టు అడిడాస్ ఇంకా దీనిలో ఇంకేమి చేంజింగ్ అంటుంది అడిడాస్ ప్యూర్లీ అడిడాస్ This is how it comes from. So this is printing. The process will happen there, and these strips will be from CSG. The cutting anta aa machine lo jarugutadi. When it goes to upstairs, it upper laga tayarautundi. Deeniki ee buckles vedam. This means it's Samba. It's a model name Samba. ఎవరి నేమ్ అది? అడిడాస్ లో వాళ్ళు ఇన్వెంట్ చేసిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడిడాస్ అనేది మనకి కనిపెట్టిన అతని పేరు స్టాన్ స్మిత్. అతను యుఎస్ఏ అనుకోండి. అతని పేరుని వాళ్ళు సాంబా. ఇది సాంబా అంటే ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం ఒక మోడల్కి ఒక పేరు ఈజీ అని స్టాన్ స్మిత్ అని సాంబా అని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి నేను సాంబ్రహ్మణ్యం, నెల్లూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి బాలు ప్రసాద్ గారు, తోటపల్లి గుడి మండలి ప్రెసిడెంట్ అయినటువంటి రమేశ్వర మేడం గారు, స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నిహారిక మేడం గారు, ఇవాళ నెల్లూరు డిస్ట్రిక్ట్ చిల్లకూరు మండలం అఫెక్స్ ఫ్యాక్టరీ ఫుట్వేర్ ఫ్యాక్టరీని ఇవాళ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మేడం శైలజా మేడం గారు, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ వినోద్ సార్, శానిటేషన్ నెక్స్ట్ అశోక్ సార్, సేఫ్టీ ఆఫీస్ రాజేష్ సార్, అందరూ మాతో పార్టిసిపేట్ చేసి ఫ్యాక్టరీ చూపించి వాళ్ళకున్న స్టాఫ్ ఎంతమంది, ఎన్ని షిఫ్ట్లు, వాళ్ళ మిషన్స్ అంతా హ్యూమన్ రైట్స్ వాళ్ళకి చూపించడం జరిగింది. ఇక్కడంతా అలా గుడ్గా ఉంది. కాకపోతే జాబ్స్ అంటే బిలో 18 years వాళ్ళు లేరు. 8 September పైన ఇక్కడ జాబ్ అపాయింట్మెంట్ జరుగుతుందని వాళ్ళు చెప్పారు. అందుకు మేము ఇవాళ చాలా విషయాలు ఇక్కడ తెలుసుకున్నాము. ఏమైనా విషయాలు ఉన్నట్లయితే మాకు చెప్పండి మేడం అని కూడా చెప్పాము. వాళ్ళు జాబ్ అపాయింట్మెంట్ గురించి నేను అడిగాను. మెయిన్గా ఇక్కడ అయితే చైల్డ్ లేబర్స్ లేదు, ప్రాక్టీస్ అంతా సఫిషియెంట్గా ఉంది, టాయిలెట్స్, వాష్రూమ్స్, లేడీస్కి కావాల్సిన క్యాంటీన్ 6 rupeesకే వాళ్ళు ఫుడ్ అవైలబుల్ చేస్తున్నారంట. లేడీస్ దృష్ట్యా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా వాళ్ళ సేఫ్టీస్, ఇన్సిడెంట్స్, ఏదైనా యాక్సిడెంటల్గా వాళ్ళకి ఇష్యూస్ జరిగినప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళే దీనికి సపోర్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన అమౌంట్ అంతా పే చేస్తారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ స్టాఫ్ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఫ్యాక్టరీలో మిషన్స్ కూడా ఫారెన్ నుంచి తెప్పించి చాలా హ్యాపీగా ఉన్నారు. ఇందుకు మేము హ్యూమన్ రైట్స్ తరఫున హ్యాపీ వ్యక్తం చేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అడ్మినిస్ట్రేషన్ అక్కడ ప్లాన్ చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ కింద పే చేస్తున్నాం కాబట్టి మా ఓన్ బిల్డింగ్ కాబట్టి ఇన్వాల్వ్ అంటే ఇదంతా ఓన్ ల్యాండ్ అపాచీ గ్రూప్ ఆఫ్ హెడ్ జాన్సన్ సార్ అని ఆయన ఎక్కడ ఉంటారు? థైవాన్ ఇండియాలో ఎవరు చూసుకుంటారు? ఇండియాలో మేము ఎవరైతే ఉన్నామో మేమే హెడ్స్ మీద రిపోర్ట్ చేస్తాం. రిలేటెడ్ కన్సర్న్ పర్సన్స్, చైర్మన్స్ అంటే ఉంటారు మేడం. డైరెక్టర్స్ అంతా కూడా థైవానీస్, చైనీస్ వీళ్ళు ఉంటారు. సో ఇక్కడ మేము ఇండియన్ మేనేజ్మెంట్తో మేము వర్క్ చేస్తాం కాబట్టి మేము మా ఓవర్సీస్ మేనేజ్మెంట్కి రిపోర్ట్ చేస్తాం. సో వాళ్ళది మేడం వాళ్ళు